మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ ఆపర్చునిటీలో మీరు మీ ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడం ద్వారా ఫ్రీగా రీఛార్జ్ సర్వీసులు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క రీఛార్జ్ సర్వీస్కి కూడా క్యాష్ బ్యాక్ను కూడా పొందవచ్చు. అలాంటి అవకాశం నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ అవకాశం ఏంటి, అసలు దానిలో మనకి ఎన్ని రకాలైనటువంటి ఆదాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఆ ప్లాన్ ఏంటో చూద్దాం. అదే జెడ్ పే జెడ్ బజార్. ఈ జెడ్ పే జెడ్ బజార్లో మనకి ఒక మంచి ఆపర్చునిటీ, ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. జెడ్ పే క్యాష్ బ్యాక్ హర్బార్. క్యాష్ బ్యాక్ హర్బార్ మనం ప్రతిసారి కూడా క్యాష్ బ్యాక్ రూపంలో పొందేటటువంటి మంచి అవకాశం జెడ్ పే కల్పించింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే థింక్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఇన్కమ్ కావాలి, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఫ్యూచర్ యొక్క గోల్స్ నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈ జెడ్ పే. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైనటువంటి శాలరీ లేదా ప్రతిరోజు ఇన్కమ్, డైలీ వేజ్ అయితే ప్రతిరోజు ఇన్కమ్ ఉంటూ ఉంటుంది. సపోజ్ టైం రేట్ ఇన్కమ్ అనే క్యాలిక్యులేషన్ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కనుక సపోజ్ రోజుకి 300 రూపాయలు సంపాదించుకోగలిగే వర్క్ చేశారనుకోండి, అతనికి నెలసరి ఆదాయం ఎంత అవుతుంది? 9,000 రూపాయలు. అదే వ్యక్తి 3,000 రూపాయలు ప్రతిరోజు సంపాదించేటటువంటి పనిలో ఉంటే అతని యొక్క ఇన్కమ్ 90,000 రూపాయలు అవుతుంది ప్రతి నెల కూడా. అదే ఒక వ్యక్తి కనుక 30,000 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకోగలిగితే 9 లక్షల రూపాయలు అతని యొక్క నెలసరి ఆదాయం అవుతుంది. సపోజ్ ఎంత సంపాదించే స్థాయిలో ఉన్నా సరే అతను వర్క్ చేయకపోతే, ప్రతిరోజు వర్క్ చేయకుండా నెల రోజులు ఖాళీగా ఉంటే అతనికి వచ్చేటటువంటి నెలసరి ఆదాయం ఎంత అవుతుంది? 0. కానీ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది కనుక మీరు జాగ్రత్తగా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే, కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే నేను చెప్పే విషయం ఏంటి అనేది మీ లైఫ్లో గోల్స్ అన్నీ కూడా అచీవ్ చేసుకోగలుగుతారు. వెల్కమ్ టు జెడ్ బజార్ అండి. జెడ్కే ఆగే కూర్చున్నాయి అంటే దీని తర్వాత జెడ్ బజార్ తర్వాత మీరు జెడ్ బజార్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత మీకు మంచి ఇన్కంలో సెటిల్ అవుతారు. ఇక వేరే పని చేసేటటువంటి అవసరం కూడా ఉండదు. జెడ్ పే, ఈ జెడ్ పే అంటే క్యాష్ బ్యాక్ హర్బార్. సర్వీసులు యూజ్ చేసుకునేటటువంటి ఆప్షన్, ప్రతి సర్వీస్కి కూడా క్యాష్ బ్యాక్ వచ్చేటటువంటి ఆప్షన్. ఈ జెడ్ బజార్ జెడ్ పే ఈ రెండు కూడా జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్, యాప్స్. ఇవి మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా కంపెనీ గురించి కొన్ని విషయాలు చెప్తా మీకు. ఈ జెడ్ బజార్ నుంచి ప్రతి ఒక్కరు కూడా డబ్బుని చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ జెడ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఇండియన్ బేస్డ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీ. ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి బెనిఫిట్స్ కలిగించేలాగా కొన్ని సర్వీసులు, ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వీసుల రూపంలో ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, అంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందించేటటువంటి ఈ ప్లాట్ఫామ్స్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా ఒక నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి దాని నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క అవార్డ్స్ రూపంలో, రివార్డ్స్ రూపంలో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఫైనాన్షియల్గా గ్రోత్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరిని డెవలప్ చేసే విధంగా ఈ కంపెనీ రూపొందించడం జరిగింది. కంపెనీ యొక్క మిషన్ ఒక్కటే అండి. జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. దీనిలో క్యాష్ బ్యాక్ రూపంలో మనం ప్రతి నెల ఉపయోగించుకునేటటువంటి రీఛార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, వీటన్నిటి మన ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల నుంచి మనం సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పించింది. ఆ అవకాశంలో నుంచి మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చే విధంగా వీళ్ళ యొక్క మిషన్ అనేది రూపొందించడం జరిగింది. వీళ్ళ యొక్క విజన్ ఒక్కటే,
ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో మంచి మంచి రివార్డ్స్ తీసుకుంటూ మంచి మంచి ఇన్కమ్ సంపాదించుకుంటూ ఇందులో ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దిశగా మార్చుకునే విధంగా మంచి సక్సెస్ సాధించే విధంగా వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి ఏర్పరచాలి. వీళ్ళ యొక్క కోర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్, లీడర్షిప్ డెవలప్మెంట్, ఈ 3 కోర్ వాల్యూస్ తోటి ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి అనే విజన్ తోటి కంపెనీ ముందుకెళ్తూ ఉంది. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. ఎంసీఏ రిజిస్ట్రేషన్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ప్రతి ఒక్కటి మంచిగా 100% డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి అవసరమైనటువంటి లీగాలిటీస్ అన్నీ కలిగినటువంటి కంపెనీ. అసలు మనం ఇందులో జాయిన్ ఎందుకు అవ్వాలి అని చూసుకున్నట్లయితే ఒక 16 కారణాలు నేను చెప్తానండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు, ఎలాంటి హిడెన్ ఛార్జ్ లేదు. అన్లిమిటెడ్ రెఫరల్స్ ద్వారా మనం అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. చాలా రకాలైనటువంటి ఎర్నింగ్ ఉందండి. ఇందులో రెఫరల్ ఎర్నింగే కాకుండా చాలా మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి. అటూట్ బంధన్ ఫండ్ అనే ఒక గొప్ప విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి కంపెనీ ఇది. కంపెనీలో ర్యాంక్ సాధించే కొద్దీ మనకి కంపెనీ టర్నోవర్లో నుంచి కంపెనీ షేరింగ్ కూడా ఇస్తుంది. అందులో మొట్టమొదటి ర్యాంక్ అయినటువంటి బ్రాంజ్ లెవెల్ నుంచి కూడా మనం వీళ్ళ యొక్క రాయల్టీ ఇన్కమ్ పొందే అవకాశం ఉంటుంది. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. రివార్డ్స్ ఇన్కమ్ ఉంది. యాన్యువల్లీ టూర్స్ 100% లీగల్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు. నో లైబిలిటీ కంపెనీ, నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ 100% సెక్యూర్గా ఉంటుంది. 100% ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి బిజినెస్ ఇది. వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ కెరియర్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎదగలేక స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం జెడ్ బజార్, జెడ్ పే అనేది. ఇందులోకి రావటం ద్వారా మనం మన యొక్క కళ్ళన్నీ నెరవేర్చుకోవచ్చు. మంచి కారు కొనుక్కోవాలని, మంచి హౌస్ కట్టుకోవాలని, ప్రపంచ యాత్రలు తిరగాలని, అదేవిధంగా వీటన్నిటి కోసం కూడా మనకి టైం ఫ్రీడమ్ దొరకాలి. తిరగటం కోసం మంచి ఎంజాయ్ చేయాలి అనుకునేటటువంటి కళలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఆ కళలన్నీ కూడా జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించేటటువంటి ఈ 3 ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని మనం సాధించుకోవచ్చు. ఆ 3 ప్లాట్ఫామ్స్లో మొట్టమొదటిది జెడ్ బజార్, రెండవది జెడ్ పే, మూడవది జెడ్ ప్రో క్లాసెస్. ఈ జెడ్ బజార్ అనేది మనం నెట్వర్కింగ్ అంటే నెట్వర్కింగ్ మన యొక్క కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ సంపాదించుకునే విధంగా లెవెల్ ఇన్కమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి సంపాదించుకుంటూ షాపింగ్ అనేది క్రియేట్ చేయబడుతుంది. మనకి షాపింగ్ ద్వారా కూడా ఈ జెడ్ బజార్లో సంపాదించుకోవచ్చు. ఇక రెండవ ప్లాట్ఫామ్ వచ్చేసరికి జెడ్ పే. ఈ జెడ్ పేలో ప్రతి నెల మనకు అవసరమైనటువంటి సర్వీసులు ఏవైతే ఉంటాయో, అంటే మనం పెట్టేటటువంటి ఖర్చులే అండి, ప్రతి నెల మనకు అవసరమైనటువంటి సర్వీసులను మనం ఉపయోగించుకుంటూ సంపాదించుకునే విధంగా ఈ జెడ్ పే రూపొందించడం జరిగింది. ఇక మూడవది జెడ్ ప్రో క్లాసెస్. ఈ జెడ్ ప్రో క్లాసెస్ అనేది ఆన్లైన్ కోర్సులు ఉంటాయి కదా, ఆన్లైన్ కోర్సుల ద్వారా కూడా మనం సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. ప్రజెంట్ ప్లేస్టోర్లో జెడ్ బజార్, జెడ్ పే ద్వారా మనం సంపాదించుకునే అవకాశం కల్పించింది. జెడ్ ప్రో క్లాసెస్ కమింగ్ సూన్లో మనకి రాబోతూ ఉంది. ఇక జెడ్ పేలో వీళ్ళు అందించేటటువంటి సర్వీసులు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే అన్ని ఖర్చులేనండి. అంటే మనం ప్రతి నెల వాడుకునేటటువంటి సర్వీసులే. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఈ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకుంటూ మనం క్యాష్ బ్యాక్ రూపంలో మంచిగా సంపాదించుకుంటూ టీం ద్వారా కూడా మంచి ఎర్నింగ్ తీసుకునేటటువంటి అవకాశం కంపెనీ కల్పించింది. అంతేకాదు జెడ్ బజార్ యాప్లో ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ కూడా తీసుకురాబోతుంది. ఈ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారండి. ఈ ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి, ఈ షాపింగ్ పోర్టల్ నుంచి మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది. రిఫండ్ పాలసీ కూడా ఉందండి, 7 days రిఫండ్ పాలసీ కూడా. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు టెస్ట్ మోడ్లో ఏర్పాటు చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోడక్ట్స్ బై చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంది. మనకి వితిన్ ఫ్యూ డేస్లో వీటిపైన 20 levels కమిషన్ కూడా ఇవ్వబోతుంది కంపెనీ. ఈ జెడ్ బజార్ యాప్ అనేది ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎవరికైనా సరే లింక్ ఏదైతే ఎవరైతే పంపుతారో ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో వెంటనే మీరు క్రియేట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. మెయిల్ ఐడి ద్వారా
మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా పనిచేసేది ఇవ్వండి. టీపిన్ అది ఒకటి ఎంటర్ చేయండి. సెక్యూరిటీ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. ఆ తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది. వెంటనే లాగిన్ చేసుకోండి. ఎప్పుడైతే లాగిన్ అవుతారో మీ అకౌంట్లో మొట్టమొదటి ఇన్కమ్ కనపడుతుంది సైనప్ బోనస్ రూపంలో. సైనప్ బోనస్ మీరు ₹599 ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీ వ్యాలెట్లో సైనప్ బోనస్ వ్యాలెట్లో చెక్ చేసుకోవచ్చు. బోనస్ వ్యాలెట్లో ఈ బోనస్ వ్యాలెట్ ఈ ₹599 అనేది మన యాప్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ చేసినా క్యాష్ బ్యాక్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ₹1 క్యాష్ బ్యాక్ రూపంలో. మనం ఈ సర్వీసులు కావచ్చు, ఈ షాపింగ్ కావచ్చు, ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే మన కంపెనీలో మెంబర్షిప్ తీసుకోవటం ఇంపార్టెంట్. కానీ మెంబర్షిప్ అనేది తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇమీడియట్గా మనకి ఇంటికి వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ లెక్క. అంటే ఎక్కడా కూడా మన పెట్టుబడి జీరో అయిపోతుంది. ఎందుకంటే మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో ఆ ప్రోడక్ట్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది కదా. అలా వచ్చిన తర్వాత ఇక మన ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది కంపెనీలో? ఏమీ ఉండదు. సింపుల్గా ఒక ప్యాకేజ్ తీసుకోవటం ద్వారా సర్వీసులు యూజ్ చేసుకుంటూ లెవెల్ ఇన్కమ్, క్యాష్ బ్యాక్ ఇన్కమ్లు ఇవన్నీ సంపాదించుకుంటూ మంచిగా డెవలప్ అవ్వచ్చు. ఇందులో మొత్తం 4 రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. మొట్టమొదటిది ప్రైమ్ ప్యాకేజ్ ₹599. దీనికి డిజిటల్ ఈబుక్ అనే ప్రోడక్ట్ వస్తుందండి. అది మన యాప్లోనే కనపడుతూ ఉంటుంది, డిజిటల్ బుక్ అనమాట. ఇక రెండవ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రైమ్ ప్రో. దీనికి డిటాక్స్ టీ, మన ఒంట్లో ఉండేటటువంటి టాక్సిన్స్ అంటే వ్యర్థాలని రిమూవ్ చేసేటటువంటి ఆ క్యాప్సిల్స్ ఉంటాయండి. 60 క్యాప్సిల్స్ కలిగినటువంటి ఒక బాటిల్ ఉంటుంది. అది ప్రోడక్ట్ రూపంలో మనకు అందజేస్తుంది కంపెనీ. ఇది కొరియర్లో మీరు ఎప్పుడైతే ప్యాకేజ్ బుక్ చేసుకుంటారో ఆ ప్యాకేజ్ తర్వాత వితిన్ 7 days ఆర్ 10 daysలో మీ ఇంటికి ఈ ప్రోడక్ట్ అనేది రావటం జరుగుతుంది. చూడండి, మీకు ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకుంటారో మీ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జీరో అక్కడ. హ్యాపీగా ఆ తర్వాత ఇంకా సంపాదించుకునే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇక సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ మూడవది ₹1199. దీనికి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్కి ఈబుక్ బండిల్ అనేది రావటం జరుగుతుందండి. అంటే ఇందాక ఈబుక్ అనేది ఒకటి, బండిల్ అనేసరికి ఇంకొకటి అదనంగా వస్తుంది. రెండు బుక్స్ అనమాట, డిజిటల్ బుక్స్. ఇక 4వ ప్యాకేజ్ సూపర్ ప్రైమ్ ప్రో. దీని యొక్క వాల్యూ ₹1599. దీనికి 1000 ZV క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. అంటే మన యొక్క బిజినెస్ వాల్యూమ్ అంత అవుతుంది అనమాట, సెల్ఫ్ బిజినెస్ వాల్యూమ్. దీనికి మన ఒంట్లో వ్యర్థాలని, టాక్సిన్స్ని రిమూవ్ చేసే, మన ఒంటికి డిటాక్సేషన్ కలిగించేటటువంటి ఒక మంచి ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది. ఇవి 2 బాటిల్స్ వస్తాయి. మనం ప్యాకేజ్ తీసుకోవటం ద్వారా ఆ 4గిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చండి. మొత్తం అన్ని ప్యాకేజీలు పర్చేజ్ చేయాలని లేదు. అయితే ₹599 లేదా ₹799 లేదా ₹1199 లేదా ₹1599 ఈ 4గిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవటం ద్వారా మనకి 20 రకాలైనటువంటి ఇన్కమ్స్ వస్తాయి, సంపాదించుకునే అవకాశం వస్తుంది. సైనప్ బోనస్ ₹599 ఆల్రెడీ చెప్పాను. ప్రతి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా ₹1 క్యాష్ బ్యాక్ రూపంలో వస్తూ ఉంటుందని. మొబైల్ బిల్ అండి, మొబైల్ రీఛార్జెస్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%. మన 20 లెవెల్స్ టీం ఎక్కడైతే ఉంటుందో ఆ 20 లెవెల్స్ టీం నుంచి కూడా వాళ్ళు రీఛార్జ్ చేసిన ప్రతిసారి మనకు కమిషన్ వస్తుంది. డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, కవరేజ్ ఇన్కమ్, పీపీపీ రాయల్టీ, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా ఒక మెంబర్షిప్ తీసుకోవటం ద్వారా 20 రకాలైనటువంటి ఆదాయాలు సంపాదించుకునే మార్గం మనకు కల్పించింది. ముందుగా రెఫరల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో చూద్దాం. మీరు ఎవరినైనా వ్యక్తిని డైరెక్ట్గా జాయిన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ₹599 ప్యాకేజ్తో జాయిన్ అయ్యాడు అనుకోండి, మీకు ₹200 కమిషన్ వస్తుంది. ఒకవేళ మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ₹799 తోటి జాయిన్ అయితే మీకు ₹250 రిఫరల్ కమిషన్ కింద వస్తుంది. అదే మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ₹1199 తోటి జాయిన్ అయితే మీకు ₹500 కమిషన్కి వస్తుంది రిఫరల్ ఇన్కమ్. సపోజ్ మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ₹1599 తోటి జాయిన్ అయితే మీకు ఒక్కొక్కరి నుంచి ₹600 వస్తుంది. అంటే మీరు అన్లిమిటెడ్గా రిఫరల్ చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకునేటటువంటి ప్యాకేజీకి తగినట్టుగా మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, సపోజ్ మీరు 599 ప్యాకేజీలో ఉండి
మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి 1599 తోటి జాయిన్ అయ్యాడు అనుకోండి, మీకు 200 రూపాయలే వస్తుంది, 600 రూపాయలు రాదు. ఎందుకంటే మీరున్నది తక్కువ ప్యాకేజ్లో ఉన్నారు కాబట్టి మీరు 1599 రూపాయలతోటి ప్యాకేజ్ తీసుకుంటే మీకు ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమి ఉండదు అక్కడ. హ్యాపీగా మీరు మంచి ప్యాకేజ్ అదే కాబట్టి అదే తీసుకోండి. ఇక 20 లెవెల్స్ టీం నుంచి కంపెనీ వారు అందించేటటువంటి సర్వీసులు ఏదైతే మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్, ఈ 2 సర్వీసులను యూజ్ చేసుకుంటూ మనకి 20 లెవెల్స్ మీద వచ్చేటటువంటి కమిషన్స్ ఏంటో చూద్దాం. అంటే మీరు అనుకోవచ్చు ఈ 2 సర్వీసులేనా అని. ఈ 2 కాదండి, ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో ఇంకా సర్వీసులు ఉన్నాయి. ముందుగా మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ రీఛార్జ్ ద్వారా మనం ఎంత సంపాదించుకోవచ్చు 20 లెవెల్స్ మీద. ఫస్ట్ లెవెల్ నుంచి 0.4%, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.03% మనం సంపాదించుకోవచ్చు 20 లెవెల్స్లో. టోటల్గా 20 లెవెల్స్ మీద మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిష్ టీవీ రీఛార్జ్ ద్వారా కావచ్చు, మనకి దానికి సపరేట్గా 1.5% 20 లెవెల్ నుంచి సంపాదించుకోవచ్చు. అంతేకాదు మనం సెల్ఫ్గా అయితే 7% వస్తుందండి. మొబైల్ రీఛార్జ్ సెల్ఫ్గా చేసుకుంటే 7% వస్తుంది. దానితో పాటు సైనప్ బోనస్లో నుంచి ₹1 కూడా మనకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 300 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, సెల్ఫ్గా ₹21 7% చొప్పున కమిషన్ వస్తుంది. దానితో పాటు సైనప్ బోనస్లో నుంచి ₹1 కాబట్టి టోటల్గా 22 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది రీటైలర్ యాప్ మాత్రం కాదు, బిజినెస్ పర్సన్ యాప్ కాదు. ఇది ఓన్లీ హోమ్ యూజ్ పర్పస్ అనమాట. సెల్ఫ్గా ఎవరి కాళ్ళు హోమ్ నీడ్స్ కోసం యూజ్ చేసుకునేటటువంటి యాప్ కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే ఎవరి ఇంటికి ఎన్ని అవసరమో అదే ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఇంటికి మినిమం 5 మొబైల్స్ కన్నా ఏముండవు కదా, ఎక్కువ అంత మట్టుకే లిమిట్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే ఒకటి గమనించండి, నార్మల్గా ప్యాకేజ్ తీసుకున్నటువంటి మెంబర్కి 10 రీఛార్జెస్ ఉంటాయి మంత్లీ. అంటే 8 మొబైల్ రీఛార్జీలు, 2 డిష్ టీవీ రీఛార్జీలు. లిమిట్ వచ్చేసరికి ₹2,500 లిమిట్ వరకు మీరు వాడుకోవచ్చు. అదే మీరు కంపెనీలో ఒక ర్యాంకులో ఉంటే, ర్యాంక్ హోల్డర్ అయితే 13 మొబైల్ రీఛార్జెస్ వస్తాయి నెలకి. దానితో పాటు 2 డిష్ టీవీ రీఛార్జీలు, అంటే టోటల్గా 15 రీఛార్జీలు మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి ర్యాంక్ హోల్డర్స్కి అయితే ₹3,500 మంత్లీ లిమిట్ వరకు మీరు వాడుకోవచ్చు ఎవ్రీ మంత్. ఇక డైలీ లిమిట్, ఒక రోజులో మీరు ఒక రీఛార్జ్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జీ, ఒక డిష్ టీవీ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. రీఛార్జ్ వచ్చేసరికి ఒక రీఛార్జ్ మ్యాక్సిమం మీరు ₹1,200 వరకు ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ అనేది లిమిట్ దాటింది అంటే చేసుకోవటానికి అవ్వదు. రీఛార్జ్ టైమింగ్ ఉందండి ఇక్కడ. ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు మీరు రీఛార్జ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 20 లెవెల్స్లో మీరు కమిషన్ పొందాలి అంటే మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఏదో ఒక ప్యాకేజ్ తీసుకున్న తర్వాత 1 నెల రోజుల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా హ్యాపీగా 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నెల రోజులు దాటిన దగ్గర నుంచి కూడా మీ యొక్క యాక్టివ్ రిఫరల్స్ ఎంతమంది ఉంటే అంత లెవెల్ ఇన్కమ్ వస్తుంది. సపోజ్ మీకు 10 మంది ఉన్నారనుకోండి, డైరెక్ట్లో 10 లెవెల్స్ వరకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు జాయిన్ అవ్వటం ఒక 20 మందిని జాయిన్ చేసుకోవటం, అంటే మనతో 20. ఆ రకంగా పని చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు 20 మందిని హ్యాపీగా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంతేకాదు మరికొన్ని సర్వీసులు ఉన్నాయి ఇక్కడ. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ వాడుకోవచ్చు, ఫాస్టాగ్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్ కూడా మనం గ్యాస్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మూడు సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటి ద్వారా మనకు వచ్చేటటువంటి 20 లెవెల్స్ కమిషన్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి ₹0.25, సెకండ్ లెవెల్ నుంచి ₹0.2, థర్డ్ లెవెల్ నుంచి ₹0.15, ఫోర్త్ లెవెల్ నుంచి 0.10, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు 0.01875. అంటే టోటల్గా 20 లెవెల్స్ మీద ₹1 కమిషన్ అనమాట. సెల్ఫ్గా అయితే ₹2 వస్తుంది. అయితే మీరు గమనించుకోవాల్సింది, పోస్ట్ పెయిడ్ బిల్ అనేది నార్మల్ యూజర్కి, ర్యాంక్ హోల్డర్స్ కాకుండా నార్మల్ యూజర్కి మంత్లీ ఒక బిల్లే ఇస్తారు. అది కూడా లిమిట్ వచ్చేసరికి ₹1000 అనమాట. అదే ర్యాంక్ హోల్డర్స్కి అయితే నెలకి 2 మొబైల్ బిల్స్ పే చేసుకోవచ్చు పోస్ట్ పెయిడ్వి. దానికి నెల లిమిట్ వచ్చేసరికి ₹1,500. మ్యాక్సిమం ఒక బిల్లు ₹1,200 వరకు పే చేసుకోవచ్చు మనం. మొబైల్ బిల్ టైమింగ్ అనేది ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు వాడుకోవచ్చు మనం. ఇక్కడ ఫాస్టాగ్ అనేది నార్మల్ యూజర్కి అనుకోండి
2 బిల్స్ కట్టుకోవచ్చు పర్ మంత్, అది కూడా 1500 రూపాయల లిమిట్ వరకు. అదే ఒక ర్యాంక్ హోల్డర్స్కి అయితే 3 ఫాస్టాగ్ బిల్లు పే చేసుకోవచ్చు, అది కూడా 2000 రూపాయల లిమిట్ వరకు మీరు ఒక నెలకి వాడుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మీరు 1200 రూపాయల వరకు ఒకేసారి ఫాస్టాగ్ బిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దీని టైం కూడా ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు అనమాట. ఇక లెవెల్ ఇన్కమ్ కండిషన్ సేమ్, ఒక నెల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా మీరు 20 లెవెల్స్ తీసుకోవచ్చు. నెల దాటిన దగ్గర నుంచి మీ యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మీకు కమిషన్ అనేది వస్తుంది. అంతేకాదు ఇక్కడ మరొక సర్వీస్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ అనమాట. మీ యొక్క స్కూటర్ కావచ్చు, బైక్ కావచ్చు, లేదా మీ ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా సరే మీ కారు కావచ్చు, దేనికైనా సరే మీరే స్వయంగా ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవచ్చు. దానికి సెల్ఫ్గా 5% వస్తుంది, అంటే 1050 రూపాయలు మీరు ఇన్సూరెన్స్ నుంచి సెల్ఫ్గా పొందవచ్చు అనమాట. అంతేకాదు 20 లెవెల్స్ టీం నుంచి కూడా మనం కమిషన్ సంపాదించుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ నుంచి 1%, ఇక సెకండ్ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.1052%, అంటే టోటల్గా 20 లెవెల్స్ మీద మనకి 3% వరకు కమిషన్ పొందవచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ల ద్వారా. ఇక్కడ నెలకి ఇన్ని ఇన్సూరెన్స్లే కట్టాలి, ఇంతవరకు లిమిట్ వరకు మాత్రమే కట్టాలనే కండిషన్ లేదు. మీరు అన్లిమిటెడ్గా ఇన్సూరెన్స్ చేసుకొని హ్యాపీగా సంపాదించుకోవచ్చు. పక్కన వాళ్ళవి లేదా మీకు తెలిసిన వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దాని బదులు యాప్ని రిఫర్ చేస్తే 20 లెవెల్స్ మీద మీరు మంచిగా సంపాదించుకోవచ్చు. అంతేకాదు మీ కింద 20 లెవెల్స్లో ఏ ప్యాకేజ్ నుంచి మనకి ఎంత లెవెల్ ఇన్కమ్ వస్తుంది అనేది ఒక్కొక్క స్లైడ్లో మనం అబ్జర్వ్ చేద్దాం. సపోజ్ మీ కింద 20 లెవెల్స్లో 599 రూపీస్ తోటి ప్యాకేజ్ టీమ్ ఏర్పడుతూ ఉందనుకోండి. ఫస్ట్ లెవెల్ నుంచి 200 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనం కమిషన్ పొందవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో టీం వెళ్తూ ఉందనుకోండి, మీకు 20 లెవెల్స్ వరకు, ఎగ్జాంపుల్గా 10 లెవెల్స్ వరకు 5 మ్యాట్రిక్స్లో మన ఇన్కమ్ చూసినట్లయితే 5 కోట్ల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు అండి ఈ ప్యాకేజ్కి. అయితే లెవెల్ ఇన్కమ్ అనేది కండిషన్ సేమ్ ప్రతి ఒక్కదానికి కూడా. ఫస్ట్ నెల రోజుల పాటు 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత మీ యొక్క యాక్టివ్ డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకొని లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అదే మీ కింద 20 లెవెల్స్లో 799 రూపీస్ తోటి టీం ఏర్పడుతూ ఉందనుకోండి. ఫస్ట్ లెవెల్ నుంచి 250 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మీరు కమిషన్ పొందవచ్చు. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో మీకు టీం వెళ్తూ ఉంటే 10వ లెవెల్ వరకు చూసుకుంటే మీకు ఎగ్జాంపుల్గా 5 కోట్ల రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. లెవెల్ ఇన్కమ్ కండిషన్ అనేది ఇంతకుముందు చెప్పిందే. ఇక మీ కింద టీం 1199 రూపాయలతోటి 20 లెవెల్స్ టీం వెళ్తూ ఉందనుకోండి. ఫస్ట్ లెవెల్ నుంచి 500 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 100 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 25 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మీరు కమిషన్ పొందవచ్చు. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో టీం వెళ్తూ ఉంటే ఈ ప్యాకేజ్లో మీకు 10వ లెవెల్ వరకు ఎగ్జాంపుల్గా చూస్తే 10 కోట్ల రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. లెవెల్ కండిషన్ సేమ్. ఇక సపోజ్ అదే డిటాక్స్ టీ బాటిల్స్ అంటే 1599 రూపాయలతోటి 2 బాటిల్స్ కానీ పర్చేజ్ చేశారనుకోండి మీ టీంలో 20 లెవెల్స్లో, మీకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ ఎంతో చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి 600 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 100 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 25 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 10 రూపాయల చొప్పున మనం కమిషన్ పొందవచ్చు. అదే మీకు 5 మ్యాట్రిక్స్లో ఈ 20 లెవెల్స్ ఈ ప్యాకేజ్ తోటి మీకు టీం ఏర్పడుతుంటే 5 మ్యాట్రిక్స్లో 10వ లెవెల్ వరకు మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా? 10 కోట్ల రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. సపోజ్ మీ కింద 20 లెవెల్స్లో ఒకసారి డిటాక్స్ టీ బాటిల్ పర్చేజ్ చేశారు ఏదో ఒక ప్యాకేజ్ తోటి. బాటిల్ వల్ల ఆరోగ్యం కలుగుతుంది అనుకోండి. నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిసారి బాటిల్ అయిపోయిన ప్రతిసారి కొంటూ ఉంటారు కదా. అలా కొన్న ప్రతిసారి కూడా మనకి 20 లెవెల్స్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్గా 20 లెవెల్ ఇన్కమ్ ఎంతో చూసే ముందు ఒకసారి దీని యొక్క ప్రైస్ ఏంటో చూద్దాం. ఈ బాటిల్ యొక్క ఖరీదు 999 రూపాయలండి ప్రైస్. కానీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి ఈ బాటిల్ 799 రూపాయలకే దొరుకుతుంది. అదే ప్యాకేజ్ 799 రూపాయల తర్వాత మరలా నచ్చినటువంటి వాళ్ళు రీపర్చేజ్ ప్రైస్ కింద 649కే ఈ బాటిల్ని పొందవచ్చు అనమాట, పర్చేజ్ చేసుకోవచ్చు. దీని యొక్క బిజినెస్ వాల్యూమ్ అంటే జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి 500 రూపాయల క్యాలిక్యులేషన్ ఉంటుంది సేమ్ అనమాట.
ఈ విధంగా 20 లెవెల్స్ మీద మరలా రీపర్చేజ్ జరుగుతూ ఉంటే మనకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? ఫస్ట్ లెవెల్ నుంచి 40 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక 4వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనం పొందవచ్చు. ఈ రకంగా ఎంతమంది ప్రతిసారి రీపర్చేజ్ చేస్తూ ఉంటారు కదా, ఆరోగ్యం బాగుంటే ప్రతిసారి కూడా ఎక్కడ ఇన్కమ్ ఆగకుండా వస్తూనే ఉంటుంది. అంతేకాదు కంపెనీలో మనం ఒక ర్యాంక్కి వెళ్తే కంపెనీ టర్న్ ఓవర్ అనేది షేర్ చేస్తుందని చెప్పాం కదా. ఇక్కడ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ డైరెక్ట్గా 15 మంది ఉంటే సరిపోతుంది. అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ 20 లెవెల్స్ మీద ఇన్కమ్ సంపాదించాలంటే 20 మంది కావాలి అని. అలా ప్రతి ఒక్కళ్ళు 20 మందిని జాయిన్ చేసుకుంటూ పోయారనుకోండి, 20 లెవెల్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు 20 లెవెల్స్ జాయిన్ చేసుకుంటూ పోతే ఈ టీం అనేది, ఇక్కడ కనబడేటటువంటి టీం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతారో కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి ప్రతిరోజు కూడా 2% రాయల్టీ రూపంలో మనకి అందజేస్తూ ఉంటుంది. అయితే 4 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేకుండా ఈ రాయల్టీ మనం తీసుకోవచ్చు. 4 నెలల తర్వాత నుంచి ప్రతిరోజు మీ ఇన్కమ్ 40 రూపాయలు సంపాదించుకోగలిగితే మీకు ప్రతిరోజు ఆగకుండా వస్తూనే ఉంటుంది. 40 రూపాయలు సంపాదించుకోవటం పెద్ద మ్యాటరా చెప్పండి. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. అది కూడా మీకు 6 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేకుండా వస్తుంది. తర్వాత ప్రతి నెల 150 రూపాయలు మీరు సంపాదించుకోగలుగుతారు. హ్యాపీగా ప్రతిరోజు ఎక్కడ ఆగకుండా రాయల్టీ తీసుకుంటారు. అదే మీరు గోల్డ్ ర్యాంక్ సాధిస్తే కంపెనీ మీకు 1.75% రాయల్టీ రూపంలో ఇస్తుంది. అది కూడా 8 నెలల వరకు ఎలాంటి కండిషన్ అయితే ఉండదు. 8 నెలల తర్వాత నుంచి మీ ఇన్కమ్ ప్రతిరోజు 500 రూపాయలు అనుకోండి, హ్యాపీగా మీరు ఎక్కడ ఆగకుండా రాయల్టీ తీసుకుంటూనే ఉండొచ్చు. ఇక్కడ ప్లాటినం ర్యాంక్ అనుకోండి, మీకు కంపెనీ తరపు నుంచి రాయల్టీ 1.5% వస్తుంది. 10 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత మీ డైలీ ఇన్కమ్ 2000 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా హ్యాపీగా ఎక్కడ ఆగకుండా రాయల్టీ తీసుకోవచ్చు. అదే మీరు టోపాజ్ ర్యాంక్ సాధించారనుకోండి, 1.5% రాయల్టీ కంపెనీ 12 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తూనే ఉంటుంది. 12 నెలల తర్వాత మీ ఇన్కమ్ 5000 రూపాయలు ప్రతి నెల సంపాదించుకున్నారనుకోండి, ప్రతిరోజు 5000 రూపాయలు సంపాదించుకున్నారనుకోండి, మీకు ప్రతిరోజు ఇన్కమ్ ఎక్కడా కూడా రాయల్టీ ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అయితే కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 1.25% అందిస్తుంది. 15 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు, 15 మంత్స్ వరకు. ఆ తర్వాత ప్రతిరోజు కూడా 10,000 రూపాయలు మీ ఇన్కమ్ అనేది ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీ రాయల్టీ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇక డైమండ్ ర్యాంక్ కానీ మీరు సాధించారంటే 1% కంపెనీ రాయల్టీ ఇస్తుంది ప్రతిరోజు 20 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు. 20 నెలల తర్వాత మీ ఇన్కమ్ 20,000 రూపాయలు ప్రతిరోజు అవుతుంది. హ్యాపీగా మీరు ఎక్కడ ఆగకుండా రాయల్టీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కంపెనీ గుర్తుపెట్టుకోండి, 10.5% అండి. వాళ్ళకు ఉండేటటువంటి ప్రాఫిట్లో నుంచి 10.5% మనకి ఈ అన్ని ర్యాంకుల పైన డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. మీరు అన్ని ర్యాంకులు సాధించారనుకోండి, అన్ని ర్యాంకులకు సంబంధించినటువంటి క్రైటీరియా ప్రతిరోజు సంపాదించుకుంటూ ఉంటే ప్రతిరోజు మీరు అన్ని ర్యాంకుల రాయల్టీలు సంపాదించుకోవచ్చు. అంతేకాదు మీరు ర్యాంకులు సాధించినందుకు రాయల్టీయే కాకుండా ఎవ్రీ మంత్ శాలరీ లాగా కూడా కంపెనీ టీమ్ సపోర్ట్ బోనస్ ఇస్తుంది అనమాట. దీనికి టీమ్ సపోర్ట్ బోనస్ కింద బ్రాంజ్ ర్యాంక్ అయిన వాళ్ళకి ప్రతి నెల 100 రూపాయల చొప్పున 3 నెలల పాటు అందజేస్తుంది. అదే సిల్వర్ ర్యాంక్ అయినటువంటి వాళ్ళకి ప్రతి నెల 200 రూపాయల చొప్పున 6 నెలల వరకు అందజేస్తుంది. గోల్డ్ ర్యాంక్ అయినటువంటి వాళ్ళకి ప్రతి నెల 750 రూపాయల చొప్పున సంవత్సరం పాటు అందజేస్తుందండి. ఇక ప్లాటినం ర్యాంక్ అయితే 4,500 రూపాయలు ప్రతి నెల శాలరీ తీసుకుంటారు 2 సంవత్సరాల వరకు. టోపాజ్ ర్యాంక్ అయితే 18,750 రూపాయల చొప్పున ప్రతి నెల 3 సంవత్సరాల వరకు తీసుకుంటారు. రూబీ ర్యాంక్ అయితే 78,125 రూపాయల చొప్పున ప్రతి నెల 5 సంవత్సరాల వరకు హ్యాపీగా శాలరీ తీసుకుంటారండి. అదే డైమండ్ ర్యాంక్ అయితే ప్రతి నెల 3,12,500 రూపాయల చొప్పున 7 సంవత్సరాల వరకు ఎక్కడ ఆగకుండా హ్యాపీగా 7 సంవత్సరాలు శాలరీ తీసుకుంటారు. టీమ్ సపోర్ట్ బోనస్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ను బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు స్వయంగా ర్యాంకులు సాధించడం ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఇలాంటి ఇన్కమ్ ఇంతవరకు ఎప్పుడూ ప్రవేశపెట్టల. అలాంటి ఇన్కమ్ ఇప్పుడు కంపెనీ మన ముందుకు ఫస్ట్ టైం ఒక యూనిక్గా తీసుకొచ్చింది. అదే టీమ్ అచీవర్స్ ఇన్కమ్. అంటే ఏంటంటే మీరు ఎలాగైతే ర్యాంకులు సాధించారో మీ 20 లెవెల్స్లో ర్యాంకులు సాధిస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళ ర్యాంకులు సాధించినందుకు గాను మనకి కూడా అచీవర్స్ ఇన్కమ్ కింద 20 లెవెల్స్ వరకు వస్తుందండి.
బ్రాంజ్ ర్యాంక్ వచ్చేసరికి 20 లెవెల్స్ మీద మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ నుంచి 30 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 25 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 15 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకు వస్తుంది. అదే సిల్వర్ ర్యాంక్ అయితే 20 లెవెల్స్ మీద ఫస్ట్ లెవెల్ నుంచి 70 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. గోల్డ్ ర్యాంక్ అవుతున్నారనుకోండి మన టీంలో ఫస్ట్ లెవెల్ నుంచి 700 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 500 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 300 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 200 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 100 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 50 రూపాయల చొప్పున మనం కమిషన్ పొందవచ్చు. అదే ప్లాటినం ర్యాంక్ మన టీంలో ఏర్పడుతూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 3000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 2500, థర్డ్ లెవెల్ నుంచి 2000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 1500 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 1000 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 300 రూపాయల చొప్పున సంపాదించుకోవచ్చు. అదే టోపాజ్ ర్యాంక్ అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 15,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 7,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 5,000 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 2,000 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 1000 రూపాయల చొప్పున ఆదాయం మనం పొందవచ్చు. ఇక రూబీ ర్యాంక్ 20 లెవెల్స్ మీద అవుతూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 30,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 20,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 8,000 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 5,000 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 2,500 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ హ్యాపీగా పొందవచ్చు. అదే 20 లెవెల్స్లో డైమండ్ ర్యాంక్ అవుతూ ఉన్నారనుకోండి ఫస్ట్ లెవెల్ నుంచి 50,000, సెకండ్ లెవెల్ నుంచి 30,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 15,000 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5,000 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. మీకు ఒక అనుమానం రావచ్చు ఇక్కడ, సపోజ్ నేను సిల్వర్ ర్యాంక్లో ఉన్నాను అనుకోండి, నా కింద టీంలో గోల్డ్ ర్యాంక్ వెళ్తూ ఉంటే వాళ్ళ ఆదాయం మనకు వస్తుందా రాదా అని. వాళ్ళ ఆదాయం మీకు వస్తుందండి, కాకపోతే మీ యొక్క వ్యాలెట్లో, కమిషన్ వ్యాలెట్లో, అచీవర్స్ వ్యాలెట్లో అది హోల్డ్ అయిపోయి ఉంటుంది, అంటే విత్డ్రాల్ పెట్టుకోలేరు. ఎప్పుడైతే మీరు సిల్వర్ నుంచి గోల్డ్కి అచీవ్ అవుతారో, ర్యాంక్ అచీవ్ అవుతారో, ఆ తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి హోల్డ్లో ఉన్నటువంటి ఇన్కమ్ మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుందన్నమాట. ఆ రకంగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ర్యాంక్ అచీవర్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతేకాదు కంపెనీ వారు అందించినటువంటి డిటాక్స్ టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ టీ ప్రోడక్ట్స్ ఏదైతే కంపెనీకి లాభం వస్తుందో ఆ ప్రోడక్ట్స్ ద్వారా, ఆ లాభంలో నుంచి కూడా మనకి 5% అనేది రాయల్టీ ఇన్కమ్ ఇస్తుందండి ప్రతి నెల. దాన్నే పీపీపీ రాయల్టీ అంటారు, అంటే ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్ రాయల్టీ అనమాట. దీనికి కంపెనీ చిన్న కండిషన్ పెట్టిందండి, ఏదైతే మీరు సెల్ఫ్గా ఈ ప్రోడక్ట్ ఉందో అది 2,500 ZV అంటే జెడ్ వాల్యూ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది. ఇది కంపెనీ మనకి ఉత్తిత్తి ప్రోడక్ట్ కాదండి, ఇది ప్రతి ఒక్కరు ఒకసారి వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఒంట్లో ఉండేటటువంటి గ్యాస్ ట్రబుల్ అవన్నీ కూడా నివారిస్తుంది అనమాట. గ్యాస్ ట్రబుల్ ద్వారానే, ఎసిడిక్ నేచర్ ద్వారానే క్యాన్సర్లు ఇవన్నీ వస్తాయి. అసలు ఎసిడిక్ నేచరే మాయమైపోతే, దూరం అయిపోతే మనకి అన్ని రకాల రోగాల నుంచి హ్యాపీగా మనం ఇమ్యూనిటీ పొందవచ్చు అనమాట. అలాంటి ప్రోడక్ట్ ఇంటిల్లిపాదికి అవసరం కాబట్టి ప్రతి నెల ఒక 5 ప్రోడక్ట్లు మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు 2,500 జెడ్ వాల్యూ అవుతుంది. దాని ద్వారా మీరు ఈ రాయల్టీ అనేది అచీవ్ చేసుకోగలుగుతారు. ఇక నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఒకటి చెప్తాను. ప్రతి కంపెనీలు కూడా 5% టీడీఎస్ అంటారు, 15% అడ్మిన్ ఛార్జ్ అని కట్ చేసుకుని వాళ్ళ జేబుల్లో వేసుకుంటారు. కానీ మన కంపెనీ 12% ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో కట్ చేస్తుంది తప్ప ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జీ లేదండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మన కోసం, మన టీం సపోర్ట్ కోసం కంపెనీ ఉపయోగిస్తుంది. ఆ 12%ని 3 భాగాలు చేసిందండి. మొట్టమొదటిది 4% వచ్చేసరికి అటూట్ బంధన్ ఫండ్. ఈ అటూట్ బంధన్ ఫండ్ ఏంటంటే ఎవరికైతే ఐడి ఉంటుందో వాళ్ళ యొక్క కూతురు లేదా అక్క, చెల్లి వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ మ్యారేజ్కి పెళ్లి కానుక రూపంలో ఈ 4%లో నుంచి షేరింగ్ ఇస్తుంది అనమాట, ర్యాంకుని బట్టి. దీనికి కంపెనీ 2 కండిషన్లు పెట్టింది. మీ ఐడి అనేది కనీసం 3 నెలలు గడిచి ఉండాలి కంపెనీలోకి వచ్చి, అప్పటికి ఇది అప్లై చేసుకునే నాటికి. దానితో పాటు ఏదో ఒక ర్యాంక్ అచీవ్ అవ్వాలి. ర్యాంకులను బట్టి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ది ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. దానికోసం 4% అనేది కంపెనీ వినియోగిస్తుంది. ఇదేంటంటే ఐడి ఉన్నటువంటి వ్యక్తి యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి చనిపోయారనుకోండి, అలా ఎవరికి జరగకూడదు, భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. అలా జరిగితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ కోసం కంపెనీ 4% అనేది,
అంటే 4%లో నుంచి తీసి కొంత సపోర్ట్ కింద ఇస్తుందండి ఆ ఫ్యామిలీకి. దానికి కూడా కనీసం మీ ఐడి 3 నెలలు గడిచి ఉండాలి కంపెనీలో జాయిన్ అయ్యి ఇది అప్లై చేసుకునే నాటికి. దానితో పాటు ఏదో ఒక ర్యాంక్ ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ది కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ పర్పస్ 4% వాడుతుంది. కంపెనీ జప్ మీటింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది లీడర్షిప్ డెవలప్మెంట్ కోసం. దానికోసం ఖర్చులు పెడుతూ ఉంటుంది. అది కూడా మన టీం డెవలప్మెంట్ కోసమే. ఎమర్జెన్సీ ఫండ్లో అటూట్ బంధన్ ఫండ్ అనేది ర్యాంక్కి తగ్గట్టుగా వస్తుందని చెప్పాం కదా. అందులో ఏ ర్యాంక్కి ఎంత వస్తుందో ఒక్కసారి చూద్దాం. బ్రాంజ్ ర్యాంక్కి 2100, సిల్వర్ ర్యాంక్ అయిన వాళ్ళకి 3100, గోల్డ్ ర్యాంక్ అయితే 4100, ప్లాటినం అయితే 5100, టోపాజ్ అయితే 7100, రూబీ అయితే 11,000 రూపాయలు, డైమండ్ అయితే 21,000 రూపాయలు. ఈ విధంగా కంపెనీ ర్యాంకును బట్టి ఈ పెళ్లి కానుక అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్, ఐడియా ఉన్నటువంటి వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోతే దానికి కంపెనీ వాళ్ళ ఫ్యామిలీకి 31,000 రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ కింద అందిస్తుందండి. అంతేకాదు దానితో పాటు మీ యొక్క ఐడి అనేది ఫ్యామిలీలో మీ యొక్క నామినీ ఎవరైతే పెడతారో రిజిస్ట్రేషన్ టైంలో ఆ నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. మంచి గొప్ప విషయం. అంతేకాదు రాబోయే రోజుల్లో కంపెనీ ప్రతి చోట కూడా ఈ ప్రొడక్ట్స్ సంబంధించి ఫ్రాంచైజీ కావచ్చు ప్రతి ఒక్క ఫ్రాంచైజీ ఇవ్వబోతూ ఉంది. దాని ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పించబోతుంది. ఇది రాబోయే రోజుల్లో కమింగ్ సూన్ అండి. మనం అచీవ్ చేసినటువంటి ర్యాంకుకి తగినట్టుగా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టీషర్ట్ ఇస్తుందండి. జప్ మీటింగ్స్ అని చెప్పాం కదా, జడ్పే ఎడ్యుకేషనల్ మీటింగ్స్ ప్రతి నెల ఏదో ఒక స్టేట్లో జరుగుతూ ఉంటుందండి. ఆ స్టేట్లో మనం ఈ జప్ మీటింగ్కి మనం పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరైతే బ్రాంజ్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి కంపెనీ యొక్క టీషర్ట్ అనేది గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కసారి మాత్రమే అండి. ప్రతిసారి జప్ మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఇవ్వదు. దానితో పాటు 2% డైలీ రాయల్టీ వస్తూ ఉంటుంది, మీకు తెలుసు. టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ప్రతి నెల 100 రూపాయల శాలరీ చొప్పున 3 నెలల పాటు అందిస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్, స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద అంటే రివార్డ్ రూపంలో కంపెనీ 8,000 రూపాయలు ఇస్తుందండి. అది కూడా ఒకేసారి కాకుండా ఎవ్రీ మంత్ 2,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, జడ్పే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, అక్కడికి ఫ్రీ ఎంట్రీ ఇస్తారనమాట, ఎలాంటి టికెట్ లేకుండా. అయితే ఇది ఒక్కసారి మాత్రమేనండి ఫ్రీ అనేది. దానితో పాటు కంపెనీ యొక్క ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 1.5% డైలీ రాయల్టీ. టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ప్రతి నెల 200 రూపాయల శాలరీ చొప్పున 6 నెలల పాటు మనం అందుకుంటాం. అదే గోల్డ్ ర్యాంక్ అయ్యారనుకోండి, ల్యాప్టాప్ ఫండ్ కింద రివార్డు 16,000 రూపాయలు అందిస్తుంది. సేమ్ అండి, 4 నెలల పాటు అంటే ఎవ్రీ మంత్ 4,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు కంపెనీ అందిస్తుంది. ఇక డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది. 1.75% డైలీ రాయల్టీ. టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ప్రతి నెల 750 రూపాయల శాలరీ 12 నెలల వరకు తీసుకుంటారు. ఇక ప్లాటినం ర్యాంక్ అయితే మీకు 12,000 రూపాయలు బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు అందజేస్తుంది కంపెనీ. ప్రతి నెల 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. దానితో పాటు ఫారెన్ ట్రిప్ కూడా ఉంటుంది. 1.5% డైలీ రాయల్టీ. ప్రతి నెల 4,500 రూపాయల టీమ్ సపోర్ట్ బోనస్ అంటే శాలరీ రూపంలో అందజేస్తుంది 2 సంవత్సరాల వరకు. ఇక టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే కారు ఫండ్ కింద 2 లక్షల రూపాయలు అందజేస్తుంది. ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున 4 నెలల వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది. 1.5% డైలీ రాయల్టీ. ప్రతి నెల శాలరీ టీమ్ సపోర్ట్ బోనస్ అనేది 18,750 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు అందజేస్తుంది కంపెనీ. ఇక రూబీ ర్యాంక్ అయ్యారనుకోండి, లగ్జరీ కార్ ఫండ్ కింద మీకు 5 లక్షల రూపాయలు రివార్డ్ రూపంలో ఇస్తుంది. ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున 1,25,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫారిన్ ట్రిప్ ఉంటుంది. 1.25% డైలీ రాయల్టీ. టీమ్ సపోర్ట్ బోనస్ అంటే శాలరీ రూపంలో ప్రతి నెల 78,125 రూపాయలు అందజేస్తుంది. 5 సంవత్సరాల వరకు అందజేస్తుంది. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లక్షల రూపాయలు అందజేస్తుంది. ప్రతి నెల 3 లక్షల రూపాయల చొప్పున 4 నెలల పాటు అది రివార్డ్ రూపంలో మనకు అందజేస్తుంది. 2 ఫారిన్ ట్రిప్స్ ఉంటాయండి సంవత్సరానికి, 1 కాదు 2. 1% డైలీ రాయల్టీ. టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ఎవ్రీ మంత్ శాలరీ రూపంలో 3,12,500 రూపాయల చొప్పున ప్రతి నెల 7 సంవత్సరాల వరకు అందిస్తుంది. ఇక కంపెనీ యొక్క హైలైట్స్ చూద్దామండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. ఇక్కడ 2% టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. మన కంపెనీ 100% గవర్నమెంట్ రూల్ ప్రకారం నడుస్తున్నటువంటి కంపెనీ. చాలా కంపెనీస్ ఇప్పటికీ కూడా 5% టీడీఎస్ అంటూ జనాలను మోసం చేస్తుంది. గవర్నమెంట్ ఈ మధ్యకాలంలోనే 2% చేసిందనమాట. అందుకే కంపెనీ కూడా వెంటనే
2% టీడీఎస్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకు కట్ చేస్తుంది. 12% డిడక్షన్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ అంటే టీమ్ సపోర్ట్ బోనస్ కింద అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, అద్భుతమైనటువంటి విషయం ఎలాంటి అడ్మిన్ ఛార్జీ లేదు. మనం ఎర్నింగ్ వ్యాలెట్ అంటే మనం సంపాదించుకున్నటువంటిది ఎర్నింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, కమిషన్ వ్యాలెట్. ఆ కమిషన్ వ్యాలెట్లో మినిమం 100 రూపాయలు ఉందనుకోండి, మనం సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే కమిషన్ వ్యాలెట్లో మినిమం 500 రూపాయలు ఉంటే బ్యాంకుకు కూడా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ అనేది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తుంది. శనివారం ఆదివారం సెలవు దినాలన్నమాట. ఇక మన ఫండ్ వ్యాలెట్లో ఏదైతే ఉంటుందో ఫండ్ వ్యాలెట్, సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్, దాని నుంచి మన కిందలో ఉన్నటువంటి టీంకి కావచ్చు లేదా మన అప్లైనర్స్ కావచ్చు సెల్ఫ్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే P2P 50 రూపాయలు మినిమం ఫండ్ వ్యాలెట్లో ఉన్న ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మనం బ్యాంకుకి పెట్టినటువంటి మనం విత్డ్రాల్ పెట్టిన తర్వాత 24 గంటల తర్వాత మన బ్యాంకులో ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి. టీమ్ సపోర్ట్ బోనస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి నెల శాలరీ ఇస్తారని చెప్తాం కదా, ఆ శాలరీ అనేది మనం ర్యాంక్ అచీవ్ చేసిన తర్వాతి నెల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అంటే మనకి సిల్వర్ ర్యాంక్కి సంబంధించి రివార్డ్ ఇస్తుందని చెప్పాం కదా, 8,000 రూపాయలు. అలాగా ర్యాంక్ వైజ్ రివార్డ్స్ అవి అనేది మీరు ర్యాంక్ సాధించిన తర్వాత ఇన్స్టాంట్గా మీరు ఎప్పుడైతే ర్యాంక్ సాధిస్తారో వెంటనే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత నెల నుంచి 3 ఇన్స్టాల్మెంట్లు వస్తాయి కదా, ఆ తర్వాత నెల నుంచి మీరు ర్యాంక్ అచీవ్ చేసినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్లో ఎవ్రీ మంత్ 3 మంత్స్ ఇన్స్టాల్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇన్కమ్ లెవెల్స్ అనేది మీ యొక్క యాక్టివ్ డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకొని 20 లెవెల్స్ వస్తుందన్నమాట. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్. ఒక మంచి డెసిషన్ తీసుకునేటటువంటి సమయం ఇప్పుడు మీ ముందు ఉంది. మంచి డెసిషన్ తీసుకొని కంపెనీలో జాయిన్ అయితే మంచి లైఫ్ ఉంటుంది. అదే మంచి డెసిషన్ తీసుకోలేదనుకోండి, కంపెనీలో జాయిన్ అవ్వలేదనుకోండి, ఏమీ ఉండదు. ఇప్పుడు మీ లైఫ్ ఎక్కడ వేసిన గొంగలి ఎలాగైతే ఉందో, ఎక్కడ వేసిన గొంగలి అంటారు కదా, అక్కడే ఉంటుంది అని. అలాగే మీ లైఫ్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ లేకుండా ఇబ్బందులు పడుతున్నా, ఇంకోటి ఇప్పుడు చేస్తున్న పనిలో బాధలు పడుతున్నా అలాగే ఉంటారు. అదే మీరు ఒక్కసారి ఎస్ నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత డెసిషన్ మాత్రం పర్ఫెక్ట్గా హానెస్ట్గా తీసుకోవాలి, వర్క్ హార్డ్గా చేయాలి, మంచి టీంని బిల్డ్ చేసుకోవాలి, ఒక 6 నెలల నుంచి 10 నెలల పాటు స్టికాన్గా ఒక ఎయిమ్ తోటి పని చేయాలి అనుకున్నారనుకోండి, ఒక మంచి లైఫ్ వస్తుంది. గుడ్ స్టైల్ పొందగలుగుతారు, లైఫ్ స్టైల్ జీవించగలుగుతారు. డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, టైం ఫ్రీడమ్, లగ్జరీ కార్, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు పొందగలుగుతారండి. ఎప్పుడు అంటే మీరు ఒక 6 నెలల నుంచి 10 నెలల వరకు ఇందులో వర్క్ చేయాలి అని డెసిషన్ తీసుకొని జాయిన్ అయినప్పుడు మన జీవితం ఎదుగుదలకు కావాల్సినటువంటి బ్లూ ప్రింట్ రూపంలో అందించినటువంటి ప్లాన్ని నేను మీకు అందరికీ తెలియజేశాను. ఇంత మంచి ప్లాన్ మనకు అందజేసినందుకు కంపెనీకి నిజంగా ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలండి. మీ అటెన్షన్ మొత్తం ఈ బ్లూ ప్రింట్ మీద పెట్టారనుకుంటున్నాను. మీ యొక్క లైఫ్లో కావాల్సినటువంటి గోల్స్ అన్నీ కూడా ఈ కంపెనీ ద్వారా మీరు అచీవ్ చేసుకోగలుగుతారు ఖచ్చితంగా. కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు అని నమ్ముతున్నాను. అర్థమైంది కదా, ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్, జై జడ్పే, జై వారియర్స్.